అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం ఉమామహేశ్వరరావు గారు రచించిన గాడ్ ఈజ్ గ్రేట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చెమ్మగిల్లుతున్న కళ్లతో ఆ ఉత్తరాన్ని ఎన్ని మార్లు చదివానో నాకే తెలీదు. మళ్లీ చదివాను. చదివాక కళ్ల నుంచి రాలే కన్నీటి బిందువులతో తడిచిన చెక్కిళ్ళు అదురుతుంటే మళ్లీ చదివాను. ఎంత చదివినా మళ్లీ చదవాలనిపించి మళ్లీ చదివాను. చదివాక తెలుస్తోంది, అసలు ఆ ఉత్తరం చూసి నేను చదువుతున్నానా, లేక మరేదో బాధ కలిగించే విషయం గురించి ఆలోచిస్తూ ఉత్తరాన్ని చదువుతున్నట్లు ఫీల్ అవుతున్నానా? ఏమో, నాకే తెలియటం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, ఆ ఉత్తరం, అందులో శైలజ రాసిన విషయం. ఉత్తరం చివర్లో శైలజ రాసిన ఆఖరు పేరాలోని అక్షరాలు నా గుండెల్ని ముక్కలు ముక్కలు చేసేశాయి. మరణానికి నేనేం బాధపడలేదు విజయ. కాని మరణిస్తున్నానని అనుకుంటున్న సమయంలో నా ఎదురుగా నించున్న నా భర్త అనబడే ఆ దుర్మార్గుడి కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి నా గుండెలు మండిపోయాయి. అసలు ఆ సమయంలో నువ్వు నా దగ్గరే ఉంటే ఎంత బావుణ్ణు. ఏం జరిగిందో చెప్పేదాన్ని. నీరసంగా ఉన్న నాకు బలం కోసం టానిక్ అంటూ నిద్రపోతున్న నన్ను లేపి బలవంతంగా త్రాగించిన విషం నా గుండెల్ని మండించి రక్తాన్ని కక్కించి చావుకి సమీపంలోకి లాక్కెళ్ళిందని చెప్పనా? నేను చనిపోతే మరో దాన్ని పెళ్లి చేసుకుని సుఖపడాలని నా చావు కోసం తెగించాడని వ్రాయినా? కాని నా ఆశ ఆశగానే మిగిలిపోయింది. నా నోరు పెగలక మాట రాక అల్లల్లాడుతున్న నా పైన జాలి చూపిస్తూ నేనే త్రాగి చావాలని ప్రయత్నించానని ఏవేవో కొత్త కథల్ని డాక్టర్కు చెప్తుంటే అమాంతం లేచి వాడి పీక పిసికి చంపేయాలి అనిపించింది. కాని ఏమీ చేయలేకపోయాను. ఇవాళ రేపు అన్నట్లుగా ఉన్నా ఓపిక చేసుకుని నీకీ ఉత్తరం రాస్తున్నాను. నా కోసం కన్నీరు కార్చేందుకు ఎవరున్నారని? కనీసం నువ్వైనా ఓ కన్నీటి బొట్టు నా కోసం రాలిస్తే ఆ లోకంలో ఉండే నాకు అదే ఆత్మశాంతినిస్తుంది. నీ శైలజ. శైలజ మరణానికి ఏడవకుండా ఉండాలని నేను అనుకోవడం లేదు. కాని అది సహజ మరణం కాదు, హత్య. భర్త అనబడే ఒక విషకీటకం చేసిన హత్య. నా దృష్టిలో శైలజ ఒక అద్భుతమైన స్త్రీమూర్తి, ఒక మంచి మనసున్న గొప్ప స్నేహితురాలు. గొప్ప వాళ్ళు కూడా ఏదో ఒక నాటికి మరణించాల్సిందే. ఆ గొప్పవాళ్ల గొప్పదనాన్ని వారి మరణం ఎన్నింటికి తగ్గించలేదు. ఉత్తరం మడిచి సోఫా మీద పడేశాను. శైలజ గురించిన ఆలోచనలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. శైలజ నేను చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్లం. ఒకే ఊళ్ళో పుట్టి పెరగడమే కాదు, ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. మొదట్నుంచి శైలజది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. నెమ్మదస్తురాలు, పెద్దలంటే ఎనలేని గౌరవం. ఆమె ఆలోచనలు నా ఆలోచనలు ఎన్నడూ కలిసేవి కావు. అలా అని మేమెన్నడూ కలహించుకోలేదు. మేమిద్దరం మంచి స్నేహితురాళ్లం. మా స్నేహం విలువ మాకే తెలుసును. అందరితో కాకుండా కొందరితో స్నేహం చేయటం జరుగుతుంది. కొందరికి కొద్దిమంది స్నేహితులంటే మరికొందరికి ఎక్కువ మంది స్నేహితులుంటారు. ఏదేమైనా వారి స్నేహంలో వారు అనుభవించే ఆనందం చాలా గొప్పది. చిన్న చిన్న విషయాల్లో శైలజకు నాకు అభిప్రాయాల్లో భేదాలున్నా వాటన్నింటికన్నా మా మధ్య ఆత్మీయతలో ఎక్కువ. అందుకే శైలజను అభిమానించేదాన్ని, ప్రేమించేదాన్ని. శైలజ పెళ్లైన కొత్తలో భర్తతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి నాకు పంపింది. చూడగానే జంట బావుందనిపించింది. మనిషి బాహ్య రూపం అంతరంగానికి అర్థం కానే కాదు. అంతరంగంలో కాలపూట విషం దాచుకున్న మనుషుల ముఖాలు బాహ్యానికి ఎంతో అందగాళ్లుగా కనిపించడం అప్పుడప్పుడు జరుగుతుంది. శైలజ భర్తతో కలిపి తీయించుకున్న ఆ ఫోటోను మా వారు డాక్టర్ ప్రభాకర్ చూశారు ఓసారి. ఆశ్చర్యపోయారు. వీడి ఫోటో నీకెలా వచ్చింది ప్రశ్నించారు. ఇతను మీకు తెలుసా? తిరిగి ప్రశ్నించాను ఆయన్ని. వీడు తెలియకపోవటం ఏమిటి? నేను రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీడిని బాగా ఎరుగుదును. ఓసారి నా దగ్గరకొచ్చాడు. వీడి వెనుక ఓ అందమైన స్త్రీ కూడా ఉంది. ఆవిడ 4 నెలల గర్భవతి కూడా. ఆమెకు ఒంట్లో బాగాలేదని ట్రీట్మెంట్ చేయమని తీసుకొచ్చాడు. తన భార్య అని చెప్పడం కూడా గుర్తు. ఆమెకు 4-5 సార్లు వైద్యం చేశాను. ఇంతకీ ఈ ఫోటో నీకెలా? ప్రభాకర్ ప్రశ్న పూర్తి కాకుండానే అందుకున్నాను. శైలజకు పెళ్లయింది కదా, ఇతనే ఆమె భర్త. ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా చూశారు ప్రభాకర్ నా వంక. ఎక్కడో పొరపాటు జరిగిపోయింది విజయ. మీ స్నేహితురాలు శైలజ పాపం మోసపోయిందనుకుంటాను. ఇప్పుడెలా? ఆందోళనగా పలికింది ఆయన గొంతు. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదండి. తన భర్తను గురించిన ఈ నిజం శైలజకు తెలిస్తే ఆమె గుండె బ్రద్దలైపోతుంది. ఇది మనసులోనే ఉండిపోవాలి. ఏదో రోజు అతని గుట్టు బట్టబయలు చేద్దాం. ఈలోగా శైలజ దాంపత్యం ఎలా వెళుతుందో మనం గమనించక తప్పదు అన్నాను సాలోచనగా. నా మాటలకు అలాగేనంటూ తలూపారు ప్రభాకర్.
ఆలోచనల నుంచి బయటపడేసరికి బాగా చీకటి పడిపోయింది. లైట్లు వెలిగించుకోకుండా చీకట్లోనలా సోఫాలను ఉండిపోయావే విజయ, ఏం జరిగింది? హాల్లో లైట్లు వేస్తూ లోపలికొచ్చిన ప్రభాకర్ ప్రశ్నించేసరికి అంతవరకు బిగబట్టుకుని కూర్చున్న నాలోని దుఃఖం ఒక్కసారిగా పైకుబికింది. ఆయన భుజంపైన వాలిపోతూ కన్నీళ్లు పర్యంతమవుతూ, చచ, ఊరుకో విజయ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చలించని గుండె నిబ్బరంగల నువ్వే ఇలా ఉంటే ఎలా? అసలేం జరిగిందో చెప్పు అనునయంగా అడిగారు ఆయన. సోఫాలో పడేసిన శైలజ రాసిన ఉత్తరాన్ని చూపించాను. అది అందుకున్నారు. ఆ ఉత్తరాన్ని చదువుతున్నంతసేపు ఆయనలో కలుగుతున్న భావ ప్రకంపనలు గమనిస్తూనే ఉన్నాను. చివరిదాకా చదివాక అన్నారు, ఇక ఊరుకుంటే లాభం లేదు విజయ, మనమోసారి అక్కడికి వెళ్దాం. మీ శైలజ భర్తనోసారి కలుద్దాం అన్నారు ప్రభాకర్. ఆయన చెప్పింది బాగానే ఉంది, కాని చిన్న సందేహం కలిగింది నాలో. వెళ్దాం సరే, అక్కడికి వెళ్ళాక ఏం చేద్దామని? మీ మనసులో ఆలోచన ఏమిటో చెప్పండి ముందు, ఆ ప్రకారం నడుచుకోవాలి కదా అన్నాను. బహుశా వాడు నన్ను చూశాక తప్పించుకోలేకపోవచ్చు. వాడి గురించిన నిజం కాస్త కూస్తో తెలిసిన వాడిని కాబట్టి నా ప్రశ్నల నుంచి నా నుంచి తప్పించుకోలేడు. మనుషులు తప్పులు చేస్తారు, కాని ఆ తప్పులు ఒప్పుకున్న నాడే క్షమించబడతారు. అడ్డంగా తిరగబడి బుకాయిస్తే తమ పీకల మీదకి తెచ్చుకుంటారు. పద అంటూ లేచారు ప్రభాకర్. శైలజ ఉత్తరం కలిగించిన బాధలోంచి విముక్తురాల్ని కాలేదుగాని ప్రభాకర్ ఆలోచన నన్ను కర్తవ్యం వైపు కదిలేలా చేసింది. కన్నీరు తుడుచుకున్నాను. శైలు, నీ మరణానికి తగిన మూల్యం అనుభవించేదాకా ఆ రాక్షసుని విడిచిపెట్టను. నా మనసులో గట్టిగా అనుకోవడం ప్రభాకర్కు వినిపించింది. నా వైపు చూశారు. ఆ చూపు కొన్నంత ధైర్యాన్నిస్తోంది నాకు. తలుపు తెరిచి ఎదురుగా నించున్న ఆ వ్యక్తిని చూడగానే నా గుండె లాగిపోయాయి. ప్రభాకర్ అయితే మరీను అవాక్కైపోయారు. మేం చూస్తున్నది కళ, నిజమా అనిపించింది ఓ క్షణం. క్షణాలు నిశ్శబ్దం దొర్లిపోయాయి. మమ్మల్ని గుర్తించింది ఆ వ్యక్తి. ఆ వ్యక్తి శైలజ. విజయా, నువ్వా? ఎంతో ఆప్యాయతగా దగ్గరికొచ్చింది శైలజ. ఆశ్చర్యమో ఆనందమో తెలియని సందిగ్ధావస్థలో ఉండిపోయాను. క్షణం ఆగి, లోపలికి రండి అంటూ లోపలికి తీసుకెళ్లింది మమ్మల్ని. ఆశ్చర్యం మమ్మల్ని ఇంకా విడిచిపెట్టనే లేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాం. మరణించిందనుకున్న శైలజ బ్రతికెలా వచ్చిందో అర్థం కాలేదు. మన మనస్సుల్లో ముందుగానే చోటు చేసుకున్న భావనకు విరుద్ధంగా కళ్ళెదుట కనిపిస్తుంటే ఏం చెయ్యాలో బోధపడలేదు. శైలజ మాతో పాటు తను కూర్చుంది. ఆమెలో ఎంతో మార్పు కనిపిస్తోంది. మా అంతరంగాల్లో కదలాడే సందేహాలను గమనించింది శైలజ. నేను బ్రతికే ఉన్నానని తెలిసి మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ? చనిపోయే ముందు నేను నీకు రాసిన ఉత్తరంలో విషయాలు చావుకు అత్యంత సమీపంలోకి వెళ్లడం కూడా యథార్థమే. నా జీవితంలో 2వ అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఆగింది శైలజ. ప్రభాకర్ నేను ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నాం. మరణిస్తున్న నన్ను మళ్లీ జీవం పోసి బ్రతికించారు. కొన్ని సంవత్సరాలుగా బాధపడే అలవాటుకు బానిసైన నేను ఇప్పుడా బాధ నుంచి విముక్తి చెందాను. బానిసత్వ భావన నుంచి బయటపడి మామూలు మానసిక స్థితిలో జీవిస్తున్నాను. కేవలం భార్యాభర్తలమే తప్ప చాలా కాలం నుంచి నా భర్తకు నాకు ఏ అనుబంధమూ లేదు. ఏ సుఖాలను మేము అనుభవించలేదు. వాడు పెట్టే బాధల్ని నిశ్శబ్దంగా అనుభవిస్తూ వచ్చానే తప్ప వాడితో ఎన్నడూ కలిసి కాపురం చేసింది లేదంటే ఎవ్వరూ నమ్మరు. ఆగి మా ఇద్దరి వంక చూసింది శైలజ. మళ్ళీ అంది, నా మాటలు మీరు నమ్ముతున్నారన్న విశ్వాసంతోనే మీకిదంతా చెప్తున్నాను. విసుగ్గా ఉంది నాకు. అయినా విసుగును పైకి కనిపించనీయకుండా అడిగాను, అసలేం జరిగిందో చెప్పు. నీ ఉనికిని చూస్తూ మా కళ్ళను మేమే నమ్మలేక నిజంగా మేమిప్పుడు చస్తున్నట్లుగా ఉన్నాం. నా మాటలకు చిన్నగా నవ్వింది శైలజ. అంతలోనే ఆమె ముఖంలో దిగులు, బాధ ఛాయలుగా గోచరించాయి. ఆమె కనుకొనకల నుంచి కన్నీరు ఉబికి బుగ్గలపై నుంచి జారసాగింది. చావబోతున్న నన్ను రక్షించాలన్న తాపత్రయం డాక్టర్లకైతే కలిగింది కాని నా భర్తలో కలగలేదు. బాధ నటిస్తూ డాక్టర్ల దగ్గర సింపతి సంపాదించాలని ప్రయత్నించి చివరకు ఆగింది శైలజ. నిశ్శబ్దంగా వింటున్నాం. నేను బ్రతికి బట్ట కట్టడానికి సరిపడా రక్తం నా ఒంట్లో లేదని, రక్తం కావాలని అతన్ని అడిగిన డాక్టర్లకు తన రక్తం పూర్తిగా తీసుకునైనా నా ప్రాణాలు కాపాడమంటూ డాక్టర్ల చేతులు పట్టుకున్న అతని త్యాగం చూసి డాక్టర్లకే మతులు పోయాయి. సరేనంటూ అతని రక్తం తీయడానికి సిద్ధమైనారు. ఆగింది శైలజ. ఆయాసంతో ఆమె హృదయం ఎగిసిపడుతోంది. చాలా బావుంది అతని వరుస. చావు దెబ్బలు కొట్టి ఆనక గాయాలకు మందు రాశాట వెనకటికెవడో. అలా ఉంది అన్నాడు ప్రభాకర్. నవ్వొచ్చింది నాకు. ఏదేమైనా నీ భర్త తన రక్తం ధారపోసి నిన్ను మరలా బ్రతికించుకున్నాడన్నమాట. ఎంతైనా ఇల్లాలివి కదా,
ఆ మాత్రం ప్రేమ అతనిలో ఉండే ఉంటుంది అన్నాను. నా మాటలకు బేలగా నా వంక చూసింది శైలజ. తుఫాను అనంతరం తెల్లటి ఎండలో నిండిన నీలాకాశంలా కనిపిస్తున్నది ఆ సమయంలో. తుఫాను రేపిన నష్టాన్ని మరిచిన మనిషిలా నిర్లిప్తంగా గోచరిస్తోంది. ఆమె హృదయంలో నుంచి ఏదో రాగం ఇంకా నిశ్శబ్దంగా ధ్వనిస్తున్నట్లు వినిపిస్తోంది నాకు. మళ్లీ శైలజ గొంతు విప్పింది. ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు చెబుతున్నాను విజయ. అణువణువులోనూ దుర్మార్గం తప్ప జాలి, దయ, కరుణ అనేవి ఏ కొసాన లేని ఆ వ్యక్తి రక్తం నాకు ఎక్కించడానికి వీల్లేదన్నారు డాక్టర్లు. ఆ రక్తం నాలో ప్రవేశిస్తే నాకు చావు తప్పదన్నారు. మన ఒంట్లోని రక్తం చాలనప్పుడు మన రక్తం గ్రూపుకి చెందిన వారి రక్తం ఎక్కించడంలో తప్పలేదు. కానీ నా భర్త రక్తం కలుషితం అయిపోయింది. అతని రక్తాన్ని పరీక్షించిన డాక్టర్లు ఒక నమ్మలేని నిజాన్ని గ్రహించి ఆశ్చర్యపోయారు, అవాక్కైపోయారు. అతని రక్తం HIV పాజిటివ్ చూపించింది. అంటే అతనికి ఎయిడ్స్. నమ్మలేక ఆశ్చర్యంతో ఉన్న మా ముఖాలు చూసి మళ్లీ తనే అంది శైలజ. అవును విజయ, అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. అతను ఎయిడ్స్ రోగి అని తెలియగానే అతన్ని నా చుట్టుప్రక్కలే కాదు, అసలు ఆ హాస్పిటల్ ఆవరణలోనే ఉండకుండా బయటకు తీసుకెళ్లి ఏదో చోట ఎవరికి కనిపించకుండా ఉంచారని తెలిసింది. ఆ తర్వాత ఎలాగో నా గ్రూప్కి సరిపోయే రక్తాన్ని డాక్టర్లే తెచ్చి నా శరీరంలో చేర్చి చావు నుంచి నన్ను బ్రతికించారు. కన్నీళ్లతో శైలజ చెంపలు తడిచిపోయాయి. చావు అనేది ఒక్కసారిగా వచ్చి ప్రాణాలు పోతే ఎంతో బావుంటుంది. మరణాన్ని సహజ మరణమని, అసహజ మరణమని అంటారు. శైలజ భర్త అనబడే ఆ దుర్మార్గుడికి బ్రతికిక క్షణక్షణం భయంతో, బాధతో అల్లల్లాడవలసిందే. చూసేవాళ్లు లేక ఒంటరితనంతో నికృష్టపు చావు చావాల్సిందే. నా భావాలను, నా ఆవేశాన్ని గ్రహించారు ప్రభాకర్. మనం చేస్తున్న పాపకార్యాలకు ఫలితం ఎక్కడో ఎప్పుడో పైలోకాలలో శిక్ష అనుభవిస్తాం అన్న మాట ఎంత యథార్థమో నాకు తెలియదు. కానీ మన పాపాలకు మనం ఇక్కడే ఈ భూమి మీద శిక్షను తప్పక అనుభవిస్తాం. మీ భర్తనే ఆ రాక్షసుడికి తగిన శిక్షను ఆ భగవంతుడే విధించాడు శైలజ గారు. గాడ్ ఈజ్ గ్రేట్. ప్రభాకర్ అన్న మాటలు ఎంతో సమంజసంగా, సందర్భోచితంగా అనిపించి కృతజ్ఞతాపూర్వకంగా చూశాను ఆయన్ని, నాతో పాటు శైలజ కూడా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.